అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ నెల 8వ తేదీ ఇంకా రేపే కాదండి వరలక్ష్మి వ్రతం. ఆడవాళ్ళు పొరపాటున కూడా మీరు ఈ రంగు చీర అయితే కట్టుకోవద్దు. కానీ గుర్తు పెట్టుకొని మరి ఈ రంగు చీర కట్టుకుంటే మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అయితే మీకు వస్తుంది. కాబట్టి మనం ఏ చీర కట్టుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే, ఒక పండుగే. అలానే ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. ఇక భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు ఏమీ అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచితం ఇవి ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం చాలా మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి పూర్తి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. అలానే స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఇక లక్ష్మీదేవి సంపదలను, ఆ సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంటుంది. ఇక శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరదేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అందరూ ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతోనే కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. అయితే ఈ రోజున ఆడవారు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం కలుగుతుంది. అలానే మీకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే భర్త సంపాదన కూడా పెరుగుతుంది. ఇక ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా ఎంతో విశేషమైనది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇక ఆడవారు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతోనే చేస్తారు. ఇక ఆడవారికి భర్త, పిల్లలే ప్రపంచం. ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేసేస్తారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఏ రంగు చీర కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రంగు చీరను కట్టుకొని వ్రతం చేస్తే కనుక లక్ష్మీదేవి మీ కోరికలన్నీ తీరుస్తారు. వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలో ఇప్పుడు విందామా? కాబట్టి చివరి వరకు వింటే మీకు అర్థమవుతుంది. మనం సకల కార్యాలను సిద్ధింపజేసే వరలక్ష్మి వ్రత కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి చూత మహాముని సనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అంటాడు: ఓ మునీశ్వరాలా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పారు. దాన్ని చెబుతాను వినండి అని ఇలా చెప్పసాగారు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు, పుత్రదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు, అలాంటి వ్రతం ఏదో సెలవివ్వండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేసుకోవాలి. ఇక అప్పుడు పార్వతీదేవి, నాదా, ఆ వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దీన్ని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా, ఆ వివరాలు అన్నీ కూడా చెప్పండి అని అడగగా ఇక శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను అని చెప్పసాగారు. పూర్వము మగధీర సమునకుండిన మనం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో చేసేది. ఇక అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలి కలలో ప్రత్యక్షమై వచ్చారు. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి
నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధాలుగా స్తోత్రం చేసింది. జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మల్లో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా ఇక లక్ష్మీదేవి సంతోషం చెందింది. చారుమతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడేమైంది? తాను కలగన్నదని వెంటనే భర్తను, అత్తామామలను వెంటనే లేపి చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయన్నారు. ఇక చుట్టుపక్కల ఉన్న స్త్రీలను కూడా ఆ విషయం చెప్పింది. వాళ్ళు కూడా వాళ్ళందరూ చారుమతి ఎంతో ఉత్కటంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఇక ఈరోజు వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి అందరూ స్త్రీలను కూడా పూజకు పిలిచింది. ఇక పట్టుబట్టలను కట్టుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఇక ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరీ చిగుళ్ళ మామిడాకుల అలంకరణతో కలశం ఏర్పాటు చేశారు. ఇక అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఇక చారుమతి అలానే మొదలగు స్త్రీలంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. శ్లోకంతో ధ్యానం చేసి షాడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు. తర్వాత ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గళ్ళు గళ్ళుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగానే ఎంతో మురిసిపోయారు. ఇక రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకి దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు ఇలాంటి ఆభరణాలు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి ఏం చెప్పేదేముంది. ఇక మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత రాష్ట్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములను వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. ఇక బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు. ఇక చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. ఇక తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుతున్నట్లయితే వాళ్ళ మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. ఇక చారుమతికి ప్రత్యక్షమైన విధానం తమ మట్టుకే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తాము అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన వాళ్ళంతా కూడా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వాళ్ళందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ పవిత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సంతోషంతో ఉన్నారు. ఇక ఈ ఉత్తమమైన వ్రతములు చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా జీవిస్తారు. ఇక ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సమునకు మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే, మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించారు. ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి. ఇక తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు. ఇక తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. అందుకే పూజలలో తెలుపు రంగు పువ్వుల్ని కూడా ఎక్కువగా వాడాలి అని చెప్పి పండితులు చెబుతూనే ఉంటారు.
ఇక ఈ చీర కట్టుకొని అమ్మవారిని మంచిగా మీరు పూజించుకోండి. ఇక తెలుపు రంగు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి మహా ఇష్టం కాబట్టి ఇక బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా పర్వాలేదు. అయితే వరలక్ష్మి వ్రతం రోజున పచ్చరంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలానే ఆకుపచ్చ రంగు, నిండు ఆకుపచ్చ రంగు ఎలా ఉన్నా సరే ఆకుపచ్చ రంగులో ఏ చీరని కట్టుకొని వ్రతం చేయండి. ఒకవేళ ఈ రంగు చీరలో లేకపోతే మీరు పసుపు రంగు చీరైనా ఉంటే అది కట్టుకొనైనా మీరు పూజ చేసుకోవచ్చు. అంతేకాని ఎప్పుడూ కూడా నైటీలతో అసలు మీరు అలా పూజ అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. కొన్ని చీరలకి వైట్ గ్రీన్ కలర్స్ అయితే కొన్ని అయితే వచ్చి ఉంటాయి. అలానే గ్రీన్ చీర పైన డిజైన్ ఉంటుంది. అలా ఉన్న చీరలనైనా సరే కట్టుకొని మీరు పూజ చేయండి. కానీ నలుపు రంగు వస్త్రాన్ని మాత్రం అస్సలు కట్టుకోకూడదు. మీరు వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరల్లో ఏదో ఒక రంగు చీరని కట్టుకొని అమ్మవారి వ్రతం ఇష్టంగా ఆచరించండి. ఆడవాళ్ళు, పిల్లలు, మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించాలి. ఈ రంగులు ఉంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. ఈ రంగు బట్టలు వేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతారు. మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. సో ఇక మరి విన్నారు కదండి, ఏ రంగు చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలో తెలుసుకుందాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.